ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే మరో 2,000 బస్సులు కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. అదే సమయంలో అదనంగా 11,500 మంది సిబ్బంది అవసరముంది. వీరి నియామకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పథకం అమలు వల్ల రోజుకు 6 కోట్ల వరకు ఆర్టీసీ రాబడి కోల్పోనుందని నివేదికలో తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2,000 బస్సులతో పాటు 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో పాస్లు ఉన్నవారు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తారు. వీరిలో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. మిగిలిన 24 లక్షల మంది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసు, విజయవాడ, విశాఖలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసు ప్రయాణికులు. ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించేవారిలో 40% మహిళలు, 60% పురుషులు ఉంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య 60% చేరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 69% ఉండగా అది 95% చేరుతుందని అంచనా వేశారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే అక్కడి ఓఆర్ 95% చేరింది. ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసుల్లో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. మొత్తం 5 రకాల సర్వీసులు కలిపి అదనంగా 2,000 బస్సులు కావాలని అధికారులు తేల్చారు. ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది. ఇబ్బందులు లేకుండా కొత్త పథకం అమలు జరగాలంటే 5,000 మంది డ్రైవర్లు, మరో 5,000 మంది కండక్టర్లు, 1,500 మంది మెకానిక్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల ద్వారా రోజువారీ రాబడి 16 నుంచి 17 కోట్లు వస్తోంది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా 6 నుంచి 7 కోట్లు వస్తోంది. వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆ రాబడి వదులుకోవాల్సిందే. అంటే నెలకు సగటున 200 కోట్లు ఆర్టీసీ కోల్పోతోంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వ పరంగా కావలసిన ఆర్థిక సాయం తదితర వివరాలను నివేదిక సిద్ధం చేశారు. ఆర్టీసీకి ఎంత రాబడి తగ్గుతుంది, ఏ బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడడంతో పాటు అధికారులిచ్చిన నివేదికపై కూడా పరిశీలన చేయనుంది.